బందర్ పోర్టు విస్తరణ కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. 17 గ్రామాల పరిధిలో భూములు సేకరించాల్సింది. తొలి విడతగా 7 ఊళ్లలో సేకరణ జరుగుతుంది. సుమారు 30,000 ఎకరాలు సేకరించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో కొన్ని ప్రైవేటు భూములు కూడా ఉన్నాయి. దీంతో తీర గ్రామాల్లో అలజడి మొదలైంది. ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కు అన్నట్టుగా 12 ఏళ్ల నుంచి సాగుతున్న బందర్ పోర్టు విస్తరణ దిశగా ఎట్టకేలకు గట్టి నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇన్నాళ్లు కాగితాలకే పరిమితమైన పనులు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. మళ్లీ సమస్యలు రాకుండా పోర్టుతో పాటు పరిసరాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు కూడా ఒకేసారి భూసేకరణ చేయబోతోంది ప్రభుత్వం. తొలి విడతగా గోవానిపాలెం, కర్ర అగ్రహారం, పోతేపల్లె, కోన, పోట్లుపాలెం, కలసపూడి, కాకర్లమూడిలో సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5,324 ఎకరాల భూమి అవసరం కాగా 2,483 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో అతి దగ్గర పోర్టు, లాజిస్టిక్ పోర్ట్స్లో నెంబర్ 1 పోర్టుగా మచిలీపట్నం పోర్టు ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది. దీనికి గాను రేపటి నుంచి ఏ భూములు పారిశ్రామిక వాడలకు వినియోగించాలి, ఇండస్ట్రియల్ ఏరియాకి ఏ భూములు పోర్టుకి వినియోగించాలి, ఏ భూములకు దీనికి ప్రత్యామ్నాయంగా రైతులకి ఇవ్వాలి అనే దాని గురించి రెవెన్యూ శాఖ వెంటనే భూసేకరణకి ప్రయత్నాలు వాళ్ళంతా కూడా సర్వే మొదలెడతారు రేపటి నుంచి. అవసరమైన మొత్తం భూమిలో సగం వరకు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు గతంలో సాల్ట్ పరిశ్రమకు కేటాయించిన 41 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకోబోతోంది ప్రభుత్వం. దాదాపుగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో బీడు భూములుగా గత ఎంతో కాలంగా సౌడు భూములుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజున ఒక చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసే దానికోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా రైతుల్ని భాగస్వాములు చేస్తూ రైతుల యొక్క ఇష్టపూర్వకంగానే అక్కడ ఒక చక్కటి పోర్టు నిర్మాణం చేసుకోవడం. ఈ పోర్టు ద్వారా రాష్ట్ర రాజధానికి దగ్గర పోర్టు అవుతుంది. నోటిఫికేషన్ విడుదలతో పోర్టు పరిసర గ్రామాల్లో అలజడి మొదలైంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఒక్కో ఊరి పొలాలకు ఒక్కో రేటు నిర్ణయించినా వాటితో రైతులు సంతృప్తిగా లేరు. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలవడంతో అంతా డైలమాలో పడ్డారు.